దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. Glory be to the holy name of the Lord. ఈ సాయంకాల వేళలో మన ధ్యానార్థము కొరకు యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనములు. For our meditation this evening, let us turn our Bibles to Isaiah chapter 55 verses 6 and 7. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలనని, దుష్టులు తమ తలంపులు మానవలనని, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. Seek ye the Lord while he may be found, call ye upon him while he is near. Let the wicked forsake his way, and the unrighteous man his thoughts. And let him return unto the Lord, and he will have mercy upon him, and to our God, for he will abundantly pardon. మన అంశం ఏంటంటే, మనము వెదకవలసినవి ఏ కార్యములు? Our topic tonight is, what do we have to search for? లోకములో అనేక విషయముల కొరకు వెతుకుతూ ఉంటాం. Searching for many things in this world. లోకములో అనేక విషయముల కొరకు మనం వెతుకుతూ ఉంటాం. We search for many things in this world. కొన్ని వెతకవలసిన కార్యములు మన జీవితములో ఉన్నాయి. There are a few things to be searched in our lives. అవేంటో దేవుని వాక్యములో నుండి మనము ధ్యానించుచూ ఉన్నాం. We are going to meditate what those things are in our lives. మొదటిగా, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. Firstly, seek ye the Lord while he may be found. ప్రభువు మనకు దొరుకు కాలమునందు మనం వెతికినప్పుడు ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి అని చెప్పి వాక్యములో చదువుతూ ఉన్నాము. It is said here that we should seek the Lord while he may be yet found, and call him when he is near. దేవుడు మనకు దొరుకు కాలమందు మనము ఆయనను వెతికినప్పుడు, when we search the Lord when he is to be found, ఆయనను మనము కనుగొనగలుగుతూ ఉన్నాము. we are able to find him. అందుకని మొదటిగా ప్రభువుని మనం వెతకాలి. Therefore, firstly, we should seek the Lord. లోకములో ఎన్నో విషయముల కొరకు మనం వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. We try to search for many things in this world. పోగొట్టుకున్న వాటినన్నిటిని కూడా వెతికి పొందుకునే వారముగా ఉంటున్నాం. We are as people who search and find the things that we've lost. మన జీవితంలో ఏవైతే పోగొట్టుకుని ఉన్నామో, ఏవైతే కోల్పోయామో వాటిని మరలా వెతికి పొందుకోవాలి. Whatever we have lost or have lost, we should search for them and find them. దానిలో మొదటిగా ప్రభువును వెతకవలను అని చెప్పి మనం ఇక్కడ చదువుకున్నాం కదా. In those, the first thing we've read here is that we have to seek the Lord. ప్రభువును వెతికేవారు ఎలాంటి వారు అని మనము వాక్యములో నుండి గమనిస్తూ ఉన్నాం. We are seeing here how are the people who seek the Lord. మనము ప్రభువును వెతికినప్పుడు ఆయన మనము కనుగొనే వారముగా ఉంటున్నాము. When we research for the Lord, we are able to find him. మనం ప్రభువును వెతికినప్పుడు ఆయనను మనము కనుగొంటున్నాము. When we are searching the Lord, we are able to find him. ఆయన దొరుకు కాలమందు ఆయనను వెదకుడు అని చెప్పి వాక్యములో చదివాము. It is said here that we should seek him while he may be yet found. వెతకడం అంటే ఎలా మనం వెతకాలి? How should we seek? ఒక వెతికే అనుభవం అనేది మన జీవితంలో ఎలా ఉండాలి? How should we have an experience of searching? చాలా మంది వెతుకుతూ ఉంటారు. Many people seek. లోకములో ఎంతో మంది పోగొట్టుకున్న వాటినన్నిటిని కూడా వెతకడానికి ప్రయత్నం చేస్తారు. Many people try to search for the things that they've lost. అంతరంగ జీవితంలో మనం వెతికే కృప మనకు కావాలి. We should have the grace to search for things in our spiritual life. కనుకనే ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. That is why we are saying here that we should seek him while he may be found. ఒక వ్యక్తి తన జీవితంలో వెతకడం ప్రారంభించినప్పుడు, When a person starts to search for a thing in his life, మొదటిగా భక్తిహీనులు తమ మార్గములను విడవవలనని చెప్పి రాయబడి ఉన్నది. firstly it is said that let the wicked forsake his way. రెండవదిగా దుష్టులు తన తలంపులు మానవలనని చెప్పి రాయబడి ఉన్నది. And secondly, the unrighteous man his thoughts. భక్తిహీనులు తమ మార్గములను విడిచినప్పుడు, When the wicked forsake their ways, దుష్టులు తమ తలంపులు మానినప్పుడు, and the unrighteous their thoughts, దేవునిని కనుగొనే వారముగా ఉంటున్నాము. there is people who find the Lord. భక్తిహీనులు వారి జీవితాలు
జీవితాలలో వారు తమ మార్గములను విడిచిపెట్టాలని వాక్యం మనకు బోధించుచూ ఉన్నది. The scripture is teaching us that the wicked should forsake their way. మన మార్గములు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకోవాలి. We should find how our ways are. లోకములో ఎన్నో విధాలుగా మార్గాలు అనేవి కనబడుతూ ఉన్నాయి. There are many ways in this world. అన్ని మార్గములు దేవుని యొద్దకు నడిపిస్తాయి అనేది కాదు కానీ It is not as if all ways lead to God. భక్తిహీనులు తమ మార్గములను విడిచిపెట్టాలని వాక్యం బోధించుచున్నట్లుగానే As the scripture tells that the wicked should forsake their ways. మనం భక్తిహీనులంగా ఉండకుండా భక్తి కలిగిన వారముగా ఉండాలి. We shouldn't be as the wicked but as the righteous. భక్తిహీనమైన కార్యములు మన జీవితంలో ఎన్నో విధాలుగా మనకు ఎదురవుతూ ఉంటాయి. Many wicked things might come in against us in our lives. భక్తి కలిగిన వారముగా ఉండాలని మనకు బోధించుచున్నట్లుగా as it is being said that we have to live a righteous life. అదే సమయంలో దుష్టులు తమ తలంపులు మానాలని చెప్పబడుతూ ఉన్నది. Likewise it is said here that the unrighteous man should forsake their thoughts. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడునని చెప్పి మనం చదువుతూ ఉన్నాం. If they turn toward the Lord, he shall have mercy upon them. మనం భక్తిహీనమైన కార్యములు విడిచిపెట్టాలి. We should forsake our wicked ways. దుష్ట తలంపులు మానుకోవాలి. And leave our unrighteous thoughts. దేవుని వైపు మనము తిరిగినప్పుడు ఆయన మన యందు జాలిపడును. And when we return unto the Lord, he shall have mercy upon us. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించునని చెప్పుచూ ఉన్నాడు. And when we return to God, he will abundantly pardon. మొదటిగా మనం వెదకవలసింది ఎవరిని వెదకాలంటే firstly the ones that we have to search for is ప్రభువును వెదికే వారముగా ఉండాలి. We should search for the Lord. లోకములో మనము వెతకడానికి మనం ప్రయత్నం చేసే క్రియలు ఏవైతే ఉన్నావో whatever are the things that we try to find in this world, అవన్నీ మానుకొని ప్రభువును వెతకడం మనం ప్రారంభించాలి. should forsake all them and find God. ఎవరు నిజమైన దేవుడు? Who is the real God? నిజమైన దేవునిని కనుగొనాలని చెప్పి ఎంతో మంది బయలుదేరుతూ ఉన్నారు. Many people set out to find the real God. ఆఖరికి వారు నాస్తికులుగా కొంతమంది మారిపోతున్నారు. Finally some of them remain as the ones who కొంతమంది don't believe in God. ఏంటంటే అందరి దేవుళ్ళు ఒక్కటే అని చెప్పే విధములో వారు కొనసాగుతూ ఉన్నారు. A few say everyone's master is one God. కానీ దేవుని పిల్లలమైనటువంటి మనము, We who are the children of God, ప్రభువును వెతకడానికి మనం ప్రయత్నం చేయాలి. we should try to find God. ప్రభువును మనం వెతికినప్పుడు మన జీవితంలో నెమ్మది కలుగుతుంది. When we try to find God, we'll have peace in our lives. దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా మనం ఆయనను వెతికే వారముగా ఉండాలి. We should be as people who find God whenever we come to his presence. కనుకనే భక్తుడైన దావీదు కీర్తనల్లో మనం గమనించినప్పుడు, That is why when we see in this Psalm of David, 34వ కీర్తన 4వ వచనములో మనము గమనించినట్లయితే 34th Psalm 4th verse, when we read, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని చెప్పి రాస్తూ ఉన్నాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. I have sought the Lord and he has heard me. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. He has delivered me from all my fears. మరి నా ప్రియ దేవుని బిడ్డలారా, So much dear children of God, ఇక్కడ మనము దేవుని యొద్ద విచారణ చేసేవారముగా ఉండాలి. we should be as people who look unto God. దేవుని యొద్ద విచారణ మనము చేస్తూ ఉన్నప్పుడు, When we find God, మనకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన మనల్ని తప్పించును. he is going to deliver us from all our fears. కనుకనే ముందుగా దేవునిని వెతకడానికి మనం ప్రయత్నం చేయాలి. So firstly we have to try to ఈ find God. దేవుడు ఎలాంటి వాడు? How is this God? ఈ దేవుడు మనలను భయములన్నిటిలో నుండి తప్పించే దేవుడు. This God is going to deliver us from all our fears. ఇదే 34వ కీర్తన 10వ వచనములో మనం గమనించినట్లయితే, In this same 34th chapter 10th verse, when we read, సింహపిల్లలు లేమిగలవై ఆకలిగొనును, the young lions do lack, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. but they that seek the Lord shall not want any good thing. దేవునిని ఆశ్రయించు వారికి, దేవునిని వెతికే వారికి ఏ మేలు కొదువై ఉండదని చెప్పి వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. Whoever search the Lord shall not want any good thing, it is said here.
కనుక మొదటిగా మన జీవితంలో ప్రభువును వెతకడానికి మనం ప్రయత్నించాలి. So firstly, we should set out to find the Lord in our lives. రెండవదిగా దేవుని ముఖమును మనం వెదికే వారముగా ఉండాలి. Secondly, we should try to find the face of God. రెండవదిగా దేవుని ముఖమును మనం వెదికే వారముగా ఉండాలి. We should be the people who find the face of God. దావీదు కీర్తన 27వ కీర్తనలో మనము గమనించినప్పుడు In 27th Psalm, when we see, 8వ వచనమందు ఇలాగ రాయబడి ఉన్నది, in the 8th verse, it is said like this: నా సన్నిధిని వెదుకుడి, Seek ye my face, నీవు సెలవీయగా, when my heart said unto thee. యెహోవా నీ సన్నిధి నేను వెదకదనని నా హృదయం నీతో అనెను అని చెప్పబడుతూ ఉన్నది. My heart said unto thee, Thy face, Lord, will I seek. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, When thou said, Seek ye my face, యెహోవా నీ సన్నిధిని నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను అని చెప్పి రాస్తూ ఉన్నాడు. it is said here that my heart said unto thee, Thy దేవుని face, Lord, will I seek. దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా దేవుని ముఖమును మనం చూస్తూ ఉన్నాం. When we come into the presence, we see the face of God. మనము దేవుని యొక్క ముఖమును చూసే వారముగా ఉండాలి. We should be the people who see the face of God. మనము ఎంతో కాలము నుండి దేవుని ముఖమును చూడక అనేక సందర్భాల్లో వెనుకబడిపోతూ ఉంటాం. From a long time, we don't see the face of God and we be as backsliders. దేవుని ముఖము చూడాలన్న వాంఛ కూడా మనకు లేకుండా పోతూ ఉన్నది. We don't even have the longing to see the face of God. అనేక సందర్భాల్లో మనకు కలుగుతున్న శ్రమలు, శోధనలు, కష్టాలను బట్టి, In many circumstances, due to the troubles, trials, and దేవుని things that we ముఖమును go through, చూడడానికి కూడా మనము ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో వెచ్చించలేకపోతూ ఉన్నాము. we are not able to give the time to see the face of God. దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా దేవుని ముఖమును చూసేవారముగా ఉండాలి. We should be as people who see the face of God whenever we come into His presence. లోకములో ఎన్నో విధములైనటువంటి కార్యములు జరుగుతూ ఉన్నాయి. Many things are taking place in the world. కడవరి దినాలలో పలు విధాలుగా సాతానుడు వంచేవాడుగా మారిపోయాడు. Satan is the one who tries a lot in this last days. దేవుని ముఖమును చూడనివ్వకుండా సాతానుడు పలు విధాలుగా మనుషులను బిజీ లైఫ్ లోనికి తీసుకుని వెళుతూ ఉన్నాడు. He's hindering people and taking them to busy lives, from obstructing us from looking at the face of God. అనేకులు బిజీగా మారిపోతూ ఉన్నారు. Many are turning busy. వారి జీవితాలలో దేవుని ముఖము చూడాలన్న వాంఛ కూడా లేకుండా పోతూ ఉన్నది. There is not even the desire in their lives to look unto the face of God. కారణం ఏంటి? What is the reason? దేవుని సన్నిధిని మనం అలక్ష్యము చేస్తూ ఉన్నప్పుడు, When we neglect the presence of God. కనుక దావీదు భక్తుడు ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? What is David saying here? నా సన్నిధిని వెదుకుడని నీవు సెలవీయగా, When thou saidst unto me, Seek ye my యెహోవా presence. నీ సన్నిధి నేను వెదకదనని నా హృదయము నీతో అనెను. Then said that I will seek thy presence. కనుక దేవుని సన్నిధిని మనం వెదికే వారముగా ఉండాలి. We should be as the people who search the దేవుని presence of సన్నిధిని God. మనం వెదికినప్పుడు దేవుని ముఖమును మనము చూస్తూ ఉన్నాం. When we seek the presence of God, we see His face. మూడవదిగా దేవుని రాజ్యమును వెదకాలని చెప్పి మనం వాక్యములో చదువుతూ ఉన్నాం. Thirdly, we read that we should seek His presence. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు, Matthew 6 chapter 33rd verse, and we read మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం, 6 chapter 33rd verse. 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. First, we should seek His kingdom and His presence. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని చెప్పాడు. It is said here that we should seek His presence first, and all the things will be as added to us. కాబట్టి మీరు దేవుని రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. So we should seek His presence and righteousness. దేవుని రాజ్యమును మనం వెదకాలి. We should seek His presence. దేవుని రాజ్యమును మనం వెదికినప్పుడు వాటితో పాటు సమస్తమును దేవుడు మనకు అనుగ్రహించును. When we first seek the kingdom of God, all the things will be added to us. ఈ దినాలలో దేవుని రాజ్యం వెదకడానికి ఇష్టపడటం లేదు చాలా మంది. Many of us are not desiring to seek the presence లోకములో of అనేక kingdom of God. రాజ్యముల కొరకు రాజ్యములను
జయించాలని మనుషులందరూ కూడా ప్రయాసపడుతూ ఉన్నారు. Many are trying to be victorious over many kingdoms in this world. అధికారము కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. They are trying for powers. ఈ లోక రాజ్యములను ఏలుబడి చేయాలని మనుషులు ప్రయాసపడుతూ ఉన్నారు. Many are trying to rule this world. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది? But what is the scripture దేవుని God telling us? రాజ్యమును మొదట వెదకుడి. Should first seek the kingdom of God. దేవుని రాజ్యమును మనం వెదికినప్పుడు వాటితో పాటు సమస్తమును దేవుడు మనకిచ్చును. When we first seek the kingdom of God, all the things shall be ఈ added to సమయంలో us. దేవుని యొక్క రాజ్యము వెదకడానికి మనము ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రయాసపడుతూ ఉన్నాం? Today, how are we trying to seek the presence of kingdom of God? దేవుని రాజ్యమును మనం వెదకడానికి ప్రయత్నించాలి. We should try to seek the kingdom of God. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా దేవుని రాజ్యము కొరకు మనము ఆ దేవుని రాజ్యాన్ని గురించి మనం ధ్యానించాలి. Whenever we come to His presence, we should seek His kingdom and think about His ఈ లోక kingdom. రాజ్యాలన్నీ కూడా ఒక దినమందు నాశనమవును. All the kingdoms of this world shall కానీ perish one దేవుని day. యొక్క రాజ్యం అనేది నిరంతరం నిలుచుచూ ఉన్నదని చెప్పి మనము గమనించుచూ ఉన్నాం. But we can see that His kingdom shall last forever. నాలుగవదిగా పోగొట్టుకున్న వాటిని వెదుకుట. Fourthly, seeking the things that we've lost. మనం ఏదైతే పోగొట్టుకున్నామో వాటిని వెదికి పొందుకోవాలి. Whatever we've lost, we have to search and find them. ఏదైతే మనం పోగొట్టుకున్నామో వాటిని పొందుకోవడానికి వెదకాలి. We should search for the things we've lost and find them. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనములో గమనించినట్లయితే, In Ezekiel 34th chapter 16th verse, when we read, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనమందు, Ezekiel 34 16th verse, I will seek that which was lost, and bring again that which was driven away, and will bind up that which was broken, and will strengthen that which was sick. But I will destroy the fat and the strong, I will feed them with judgment. తప్పిపోయిన దానిని నేను వెదకెదను, తోలివేసిన దానిని మరలా తోలుకుని వచ్చేదను, గాయపడిన దానికి కట్టెదను, దుర్బలముగా ఉన్న దానిని బలపరుచుదును. అయితే క్రొవ్విన వాటిని బలముగల వాటిని శిక్షయు మేత పెట్టి లయపరచుదనని చెప్పి ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. we are reading here that I will seek that which was lost and bring again that which was driven away, and will bind up that which was broken, and will strengthen that which was sick. But I will destroy the fat and the strong, I will feed them with judgment. తప్పిపోయిన దానిని నేను వెదకెదను అని చెప్పి ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. We can read here that I will seek that which was lost. ఏదైతే తప్పిపోవచ్చు ఉన్నదో దానిని వెదకడానికి మనము ప్రయాసపడాలి. We should try to seek the things we've lost. మనము కొన్ని ఆత్మీయ ఆశీర్వాదములను కోల్పోయి ఉన్నాము. We've lost a few spiritual blessings. పోగొట్టుకున్న వాటిని మరలా తిరిగి పొందుకోవడానికి దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే వారముగా ఉండాలి. We should to regain the things that we've lost in the presence of God should we pray. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు లూకా సువార్త 15వ అధ్యాయం 4వ వచనములో ఇలాగ చెప్పాడు. That is why Jesus Christ in Luke 15 chapter 4th where he said, లూకా సువార్త 15వ అధ్యాయము 4వ వచనములో, in 15 chapter 4th verse, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా అని చెప్పుచూ ఉన్నాడు. it is said here that what man of you having 100 sheep, if he lose one of them, doth not leave the 99 in the wilderness and go after that which is lost until he find it? లూకా సువార్తలో 3 ఉపమానములు చెప్పబడ్డాయి. 3 parables are told in Luke's gospel. ఒకటి 100 గొర్రెలను గురించి చెప్పబడి ఉన్నది. It is told about the 100 sheep. రెండవది 10 వెండి నాణెములను గురించి చెప్పబడి ఉన్నది. Told about the 10 silver pieces. మూడవది తప్పిపోయిన కుమారుని గురించి చెప్పబడి ఉన్నది. Thirdly, about the lost son. ఈ ఉపమానములన్నిటిని కూడా మనము గమనించినప్పుడు, when we look unto these parables, తప్పిపోయిన దానిని వెదకడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని చెప్పి మనము గమనించుచూ ఉన్నాం. we can see here that Lord has come to this world to find the lost sheep. మన యొక్క ఆత్మీయ స్థితి కూడా మనము గమనించాలి. We should also examine our spiritual lives. దేనినైతే పోగొట్టుకున్నామో వాటిని మరలా తిరిగి పొందుకోవాలి. We should regain the things that we've lost. పోగొట్టుకున్న వాటినన్నిటిని కూడా తిరిగి పొందుకోవడానికి దేవుడు సహాయం చేయనుగాక. May the Lord help us to receive the things that we've lost. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. Finally, shall tell one more thing and finish.
చివరిగా మనం వెదకవలసిన వాటి కార్యములు ఏమై ఉన్నవి? What is the thing that we have to search మనం for? ఏం వెదకాలి? What should we seek? పైనున్న వాటిని మనం వెదికే వారముగా ఉండాలి. We should be as the people who seek the things above. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు Colossians 3rd chapter first 2 verses when we read. పైనున్న వాటినే వెదుకుడి అని వాక్యములో మనకు సెలవిచ్చుచున్నట్లుగానే See then we listen with Christ, seek those things which are above, where Christ sitteth on the right hand of God. పై Set your affection on things above, not on things of the earth. పైనున్న వాటిని వెదకుడి అని చెప్పి మనం చదువుతూ ఉన్నాం. Seek the things above. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే If you are the ones which are raised with Christ, పైనున్న వాటినే వెదకుడి. seek the things which are above. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. There said Jesus Christ on the right hand of పైనున్న God. వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. Not on the things of the world, but the things above. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కనుక ఇక్కడ చెప్పబడినటువంటి మాటలలో So in the things said here, పైనున్న వాటిని మనం వెతకాలని చెప్పి వాక్యములో మనకు బోధించినట్లుగా as it is said here that we should seek the things above, భూ సంబంధమైన వాటి మీద మనం మనసు ఉంచకుండా putting not our heart in the things of the world. పైనున్న వాటిని వెతకడానికి మన హృదయములను సిద్ధపరుచుకుంటూ ఉండాలి. We should prepare our hearts to search for the things above. క్రైస్తవ జీవితములో ఇలాంటివి చాలా అవసరమై ఉన్నవి. This is very necessary in Christian life. మనము వేటిని వెదకాలి అని వాక్య భాగములో నుండి మనం చూసాము. We have seen what to seek. మొదటిగా ప్రభువును వెదకాలి. First, we have to seek the Lord. రెండవదిగా దేవుని సన్నిధిని, ఆయన ముఖమును మనం వెదకాలి. Secondly, His presence and His face. మూడవదిగా దేవుని రాజ్యమును వెదకాలి. Thirdly, God's presence, kingdom. నాలుగవదిగా పోగొట్టుకున్న వాటిని అన్నిటిని వెదకాలి. Fourthly, all the things that we've lost. ఐదవదిగా పైనున్న వాటిని మనం వెదకాలి. Fifthly, we should look unto the things above. ఈ 5 కార్యములు మనందరి జీవితములలో దేవుడు నెరవేర్చును గాక. May the Lord fulfill all these 5 things in our lives. మన